హాయ్ అండి. అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 48. తన పెదవులు అందుకుని భూమిని ముద్దు పెట్టుకుని వదిలి, ఇక వెళ్ళు, నువ్వెళ్తే ఇక నేనొక్కడినే ఉంటాను కదా, ఇప్పుడు అలా ఉండదులే, వెళ్ళు అని చెప్పడం ఆలస్యం. భూమి వెంటనే తన అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి కూడా నిద్ర రాక బెడ్ మీద అలా పడుకుని ఉన్నారు అంతే. గదిలోకి వచ్చిన భూమిని చూసి, బుజ్జమ్మా, ఏమైందిరా ఇలా వచ్చావు, ఒంట్లో బాలేదా అని అడిగారు. మీ ఒడిలో పడుకోవాలని వచ్చా అమ్మా అని అంది. మాలతి భూమిని హత్తుకుని, ఎలా ఉన్నవరా, ఇక్కడ నీకు అంతా బానే ఉంది కదా, మీరు లేని లోటు తప్ప అంతా బానే ఉందమ్మా. మరి అల్లుడిగారు నిన్ను ఎలా చూసుకుంటున్నారు? రఘు, నీకు తెలిసి అడుగుతున్నావా మాలతి అని అన్నారు. నాకు మీకు తెలియడం కాదండి, తన భర్త గురించి భూమి ఏం చెప్తుందో తన మాటల్లో కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్పు తల్లి. ఆయన మంచివారే అమ్మా, నేనంటే చాలా ఇష్టం తనకి. నన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంటున్నారు. కానీ అప్పుడప్పుడు కోపం బాగా వస్తుంది. ఆ కోపంలో ఉన్నప్పుడు తనని చూస్తే భయం వేస్తుంది. మాలతి తన ప్రేమని చూసినప్పుడు తన కోపాన్ని కూడా చూడాలి కదా. అల్లుడు బంగారం భూమి, అందుకే మేము అక్కడ ప్రశాంతంగా ఉంటున్నాము. తన గురించి తెలిసి తను నిన్ను బాగా చూసుకుంటున్నాడు. మాకు ఎప్పటికప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటాడు. ఈరోజు కూడా ఎయిర్పోర్ట్లో నీకు జరిగిన అబార్షన్ గురించి ఎవరూ గుర్తు చేయకండి అని మరీ చెప్పి తీసుకొచ్చారు అల్లుడు గారు. మొదట్లో మాకు చాలా భయంగా ఉండేది, నిన్ను ఎలా చూసుకుంటాడో అని. కానీ మా కళ్ళతో చూశాక మాకు నీ మీద ఉన్న దిగులు మొత్తం పోయింది. రఘు, ఇక మాటలు ఆపి పడుకోండి. తనని జోకొట్టు, తను నీ దగ్గరకు వచ్చింది. అందుకే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బుజ్జి ఎలా నిద్రపోతుంది చెప్పు అని లైట్లన్నీ ఆఫ్ చేయటంతో ముగ్గురు మెల్లగా నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు మాలతి గారు నిద్ర లేచి, బుజ్జి లే తల్లి, ఇంట్లో అందరూ ఉన్నారుగా, వాళ్ళకి ఏం కావాలో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. భూమి ఈలోపు గదిలోకి వెళ్ళేటప్పటికే రాజు జిమ్ కంప్లీట్ చేసి ఉన్నాడు. రాజు భూమిని కౌగిలించుకున్నాడు. ఏంటి ఇంత తొందరగా లేచేశారు అని అడిగింది భూమి. నువ్వు లేవుగా, అందుకే నాకు తొందరగా మెలకు వచ్చేసింది. అయినా నువ్వేంటి ఇలా వచ్చావు? అమ్మ నన్ను లేపి అందరికీ ఏం కావాలో చూసుకోవాలి కదా, ఇలా పడుకుంటే ఎలా అని అంది. రాజు, అదంతా చూసుకోవటానికి మనుషులు ఉన్నారు, కానీ నువ్వు వెళ్ళి ఇంకాసేపు పడుకో, అత్తయ్యకి నేను చెప్తా. భూమి, అలాగే, నాకు చాలా నిద్ర వస్తుంది తెలుసు, కాసేపు పడుకుని ఫ్రెష్ అయ్యి వెళ్తాను అని మళ్ళీ బెడ్ మీదకి వెళ్ళి నిద్రలోకి జారుకుంది భూమి. రాజ్ ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళగానే అక్కడ అమ్మ అత్తయ్య కాఫీ తాగుతూ ఉన్నారు. వాళ్ళకి విష్ చేసి కాఫీ అనగానే పని మనిషి వచ్చి కాఫీ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. రాజ్ కాఫీ తాగుతూ, బ్రేక్ఫాస్ట్ ఏం కావాలో తనకి చెప్పండి, తను అన్ని రకాలు కూడా సిద్ధం చేయగలదు, అవన్నీ మేము చూసుకుంటాంలే. కానీ భూమి ఆరోగ్యం ఎలా ఉంది కన్నా, ఇప్పుడంతా ఓకే కదా? లేదు మమ్మీ, తను చాలా బలహీనంగా ఉంది, తనకి విశ్రాంతి చాలా అవసరం. తనకి ఏ పనులు చెప్పకండి అమ్మా, అబార్షన్ జరిగిందని తెలిసాక తను చాలా కృంగిపోయింది. తను మునుపటిలా అవ్వాలి అంటే తన తల్లిదండ్రులు తన కళ్ళ ముందు ఉండాలి. అందుకే మిమ్మల్ని రమ్మన్నా. తను తన తల్లిదండ్రుల్ని చాలా మిస్ అవుతుంది. నువ్వేమీ దిగులు పడకు, కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు మీకేమీ వయసు అయిపోలేదు కదా, ఇంకా చాలా సమయం ఉంది. రాజు, అమ్మా, నాకు ఆఫీస్లో పని ఉంది, నేను బ్రేక్ఫాస్ట్ అక్కడే చేస్తా, లంచ్ నాన్న వాళ్ళకి ఆఫీస్కి వచ్చినప్పుడు పంపు. నాన్న, కృష్ణ, నందన్ ఆఫీస్కి వస్తా అన్నారు కదా అని భూమికి బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్యాబ్లెట్లు వేయండి మర్చిపోకుండా. మధ్యాహ్నం రీతు వస్తా అంది. బాయ్ అని చెప్తూ వెళ్ళిపోయాడు రాజు. మాలతి గారు కంటి నిండా కన్నీళ్లు పెట్టుకుంటూ విమలా గారి చేతులు పెట్టుకుని, నా కూతురు చాలా అదృష్టవంతురాలు, ఇంత మంచి మనసున్న భర్త, అత్త మామలు ఉన్న ఇంటికి కోడలుగా వచ్చింది. విమలా గారు మాలతి కన్నీళ్లు తుడిచి, తను కూడా నా కూతురు లాంటిదే వదినా, మాకు మా పల్లవి ఎలానో భూమి కూడా అంతే. భూమిని బలవంతంగా పెళ్లిపీటల మీద నుండి పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు. తన్ని ఎలా చూసుకుంటాడో ఏమోనని ఇన్ని రోజులు నాకు మనసులో భయం ఉండేది.
ఇప్పుడు అల్లుడు గారి మాటలు విన్నాక మనసులో చాలా ప్రశాంతంగా ఉంది. భూమి గురించి మాకు ఎటువంటి దిగులు లేదు. విమల మొదట్లో నాకు అలానే అనిపించింది వదిన. కానీ ఎంత ప్రేమ లేకపోతే అలా పెళ్లి చేసుకుంటాడు? రాజు చాలా అల్లరిగా ఉండేవాడు చిన్నప్పుడు. మా అత్తయ్య మామయ్య చనిపోయిన తర్వాత ఎందుకో మొండివాడేలా తయారైపోయాడు. వాడికి 14 ఏళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా చదువుకోవటానికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడే వ్యాపారం చేసి ఇక్కడే సెటిల్ అయ్యాడు. చాలాసార్లు అడిగాము వాడిని మన ఇంటికి వచ్చేయమని. కానీ వాడు ఏం చెప్పేవాడు కాదు. ఇక మేం కూడా అడగడం మానేశాం. ఇక్కడున్న విరాజ్కి అక్కడున్న భూమికి ఎలా ప్రేమించాడో కూడా మాకు అసలు అర్థం కావడం లేదు. కానీ తన్ని ఎంత ప్రేమిస్తాడో అని అనుకోలేదు. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నా. అలా ఆ ఇద్దరు మాటలు పైనుంచి రఘుగారు వింటున్నారు. తనకు కూడా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇన్ని రోజులు భార్య ముందు బాధపడితే తను కూడా బాధపడుతుందని మామూలుగా ఉన్నట్టున్నారు. ఇప్పుడు తన మనసుకి చాలా సంతోషంగా ఉంది. భూమి మీద ఇంట్లో వాళ్ళంత ప్రేమని చూపిస్తుంటే విమల భూమిని నిద్రలేపి తీసుకురండి, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అయ్యో నేను కూడా మీతో వస్తాను వదినా. ఒక్కరే ఇంతమందికి ఎలా చేస్తారు చెప్పండి. నేను కూడా మీకు సహాయం చేస్తాను. తర్వాత భూమి దగ్గరికి వెళ్తాను అని అంది. అయ్యో పనివాళ్ళు ఉన్నారు కదా, మీరెందుకు కష్టపడటం చెప్పండి. ఈలోపే వచ్చాడు నందన్. ఆంటీ మీరు కూడా ఏంటి, ఇద్దరు అలా వెళ్ళి కూర్చోండి, నేను చెప్తాగా వారికి బ్రేక్ఫాస్ట్ చేసి ఏం చేయాలో అని. విమల, ఏరా అప్పుడే మొదలుపెట్టావా నీ అల్లరి? నువ్వు ఉంది భారతదేశంలో కాదు, రాజు ఇంట్లో, జాగ్రత్త. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు కదా, అందుకే నీ అల్లరి మాకు తెలుసు. కానీ ముందు ఫ్రెష్ అవ్వు. నందన్ ఏదో పెద్దవాళ్ళు కదా సహాయం చేద్దామని వచ్చాను, మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. ఇద్దరు నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. అందరూ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత భూమి ఏంటి కిందకి రావటం లేదు అని మాలతి గారు భయపడుతున్నారు. జనార్దన్ గారిని చూస్తే తనకి కొంచెం భయంగా అనిపించింది. భూమి గురించి తప్పుగా అనుకుంటారేమోనని. కోడలు ఇంకా కిందకి రాలేదే అని అడిగాడు. తనకి విశ్రాంతి అవసరమని చెప్పారంట. అందుకే లేచినా నేనే వెళ్ళి పడుకో అని చెప్పాను. జనార్దన్ టిఫిన్ తిని టైంకి మందులు వేసుకోవాలి కదా, తన్ని లేపు, ఆ పని చూడు ముందు అని అన్నాడు. మాలతి గారు ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. భూమిని ఏమైనా అంటారు అని భయపడ్డారు. పల్లవి, నానా నేను చూసుకుంటానులే, నువ్వు అంటే కొంచెం భయం కదా, అందుకే కిందకి రాలేదేమో, నేను వెళ్ళి మాట్లాడతా. మాలతి, అయ్యో ఎందుకురా నువ్వు ఇప్పుడు పైకి ఎక్కడం, నేనే తన్ను నీ గదికి తీసుకుని వస్తాను, అప్పుడు ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకోండి. మా వదిన ఈరోజు బాగా తినాలి. మాలతి ఎందుకు బాబు అని అంది. పల్లవితో మాట్లాడాలి అంటే వదినికి కొంచెం ఎనర్జీ కావాలి కదా. అన్నయ్య, ఇప్పుడు నీ వెంట నేను పడలేననే కదా నువ్వు ఇలా అంటున్నావు. నేను అన్ని లెక్కలు రాసుకుని పెడతా, డెలివరీ తర్వాత నా చేతిలో ఉంటుంది నీకు బాగా. అప్పుడు నీ చేతిలో కాదే, నీ పిల్ల చేతిలో ఉంటుంది. నువ్వే నన్ను తిప్పలు పెడతావు, ఇంకొచ్చేవాళ్ళు ఏం చేస్తారో. ఆ మాటలకు అందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. నందన్ అల్లరితో అందరు నవ్వులతో బ్రేక్ఫాస్ట్ ముగించారు. పల్లవి, ఆంటీ భూమిని తీసుకురండి. అంతే, తను పైకి వెళ్ళి చూసింది. భూమి స్నానం చేసి అప్పుడే వచ్చి, సారీ అమ్మా, ఇంతసేపు నిద్రపోయాను. కింద అందరూ నీ కోసం చూశారు. మీ మావయ్య గారు నీ మీద కోపడతారు అని నేను చాలా భయపడ్డాను. కానీ ఆయన మాటలు విన్న తర్వాత ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బుజ్జమ్మ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారు. పల్లవి నిన్నే అడుగుతుంది, పద. తను పైకి రాకూడదు కదా, నేనే నిన్ను తన గదికి తీసుకుని వస్తానని చెప్పాను. పద అని ఇద్దరు కిందకి వెళ్ళారు. భూమి తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి సారీ అత్తయ్య అంది. తను ఎందుకు తల్లి అంటే, ఇంతవరకు పడుకున్నాను కదా, ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నావు అంతే. అదే పల్లవి ఇలా అయితే నేను కోపడతానా చెప్పు. లేదు కదా, నువ్వు పల్లవి ఒకటే నాకు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. టిఫిన్ చేసి మాత్రలు వేసుకో, లేదంటే మళ్ళీ మీ ఆయన కాల్ చేసి నా భార్య తిందా లేదా అని అడుగుతాడు. పల్లవి నవ్వుతూ, నిజం వదిన, మా అమ్మ చెప్పింది. నువ్వు టిఫిన్ తినవే బాబు, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. కృష్ణ, ఎందుకో మా చెల్లి ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదా చెప్పు. ఏంటి బావా, చెల్లి మీద ప్రేమ పొంగిపోతుంది,
అప్పుడంటే నా చెల్లికి దూరంగా ఉన్నా. ఇప్పుడు తను నా పక్కనే ఉందిగా. నువ్వు నీ అన్న తనని ఇద్దరు ఇబ్బంది పెడితే ఊరుకోను చెప్తున్నా. మధ్యలో నేను కూడా నా వదినకే సపోర్ట్ చేస్తా అని వచ్చాడు నందన్. విమల, భూమిని ప్రశాంతంగా తిననివ్వండిరా. తర్వాత రూమ్లోకి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకోండి. నందన్ అంత టైం లేదు. అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలి అని కాల్ చేస్తున్నాడు. సో కాబట్టి మాకు వర్క్ ఉంది. మేము ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.